బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్ ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ చేశాను. ఐ వాచ్ టీవీ ఆఫ్టర్ ఫినిష్ మై వర్క్. నేను నా పని పూర్తి చేసుకున్న తర్వాత టీవీని చూశాను. ఈ సెంటెన్సెస్లో మనకి టైం క్లాజ్ ఒకటి, మెయిన్ క్లాజ్ ఒకటి ఉంటుంది. టైం క్లాజ్ అంటే ఏంటి అనుకోకండి, బిఫోర్ ఆఫ్టర్తో ఉంటాయి ఈ టైం క్లాజెస్ అనేవి. ఇవి మెయిన్ క్లాజ్కి ముందు రావచ్చు, అంటే కెన్ ఫాలో ఏ మెయిన్ క్లాజ్, బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెయిన్ క్లాస్, అంటే ముందు రావచ్చు వెనక రావచ్చు మెయిన్ క్లాస్కి. ఓకే, ఈ క్లాస్కి సంబంధించి మనం టైం క్లాస్ సంబంధించి స్ట్రక్చర్ కూడా అక్కడ చూడండి. బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, ఈ విధంగా వస్తాయి. అక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో బిఫోర్ ఐ వెంట్ టు వర్క్, ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్, ఇవి మనకి టైం క్లాజెస్గా మనకి అర్థమవుతున్నాయి. ఇవి బిఫోర్ ఆఫ్టర్తో ఉంటాయి. అక్కడ మీకు అర్థమైంది కదా అంతవరకు. మరి ఒక సెంటెన్స్లో కామా ఉంది, కింద సెంటెన్స్లో కామా లేదు. దానికి ఏంటి అంటే మనకి టైం క్లాస్తో స్టార్ట్ అయితే కనుక కామా వస్తుంది, లేదు మెయిన్ క్లాస్తో స్టార్ట్ అయితే కనుక కామా రాదు. అక్కడ బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్ అనేది టైం క్లాస్ కాబట్టి అక్కడ కామా పెట్టాం. ఐ వాచ్ టీవీ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్, ఇది మనం ముందు మెయిన్ క్లాస్ స్టార్ట్ చేసాం కాబట్టి అక్కడ కామా రాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐ వాచ్ టీవీ అనేది మెయిన్ క్లాస్, ఫస్ట్ సెంటెన్స్లో ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ అనేది మెయిన్ క్లాస్, బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్ అనేది టైం క్లాస్, ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై వర్క్ అనేది టైం క్లాస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీన్ని తిప్పి కూడా రాయొచ్చు, మనం ముందు టైం క్లాస్ రాయొచ్చు, లేకపోతే ముందు మెయిన్ క్లాస్ రాయొచ్చు. అంటే అక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్, అలా రాయొచ్చు. లేకపోతే బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్ ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్, ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాస్ అంటే ఏంటి, టైం క్లాస్ అంటే ఏంటో చూద్దాం. మెయిన్ క్లాస్ ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్, ఇది ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న మెయిన్ క్లాస్. సెకండ్ సెంటెన్స్లోది ఐ ఫినిష్డ్ మై వర్క్, ఇది సెకండ్ సెంటెన్స్లో ఉన్న మెయిన్ క్లాస్. బిఫోర్ ఐ వెంట్ టు వర్క్, ఇది టైం క్లాస్. ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై వర్క్, ఇది టైం క్లాస్. ఇప్పుడు మీకు టైం క్లాస్, మెయిన్ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you for watching this video. Please support my channel.